Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International, Techno Paints. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఎండాకాలం మొదలైంది. తెల్లవారేసరికి అంతా హీట్ ఎక్కిపోతోంది. అంతటా టెన్షన్ భరిత వాతావరణంతో బుర్ర హీట్ ఎక్కిపోతోంది. అలాంటప్పుడు కాస్త మైండ్ అండ్ బాడీ కూల్ అయ్యే సంగతులు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అందుకే రియాలిటీ రంగంలో మీకు నచ్చే, మీరు మెచ్చే విశేషమైన అంశాలను మీ ముందుకు తెచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో రియాలిటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, లేటెస్ట్ ఆఫర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి కూల్ థింగ్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. భాగ్యనగరం విశ్వనగరంగా ఎదుగుతోంది అంటే దానికి ప్రధానమైన కారణం ఇక్కడ రియాలిటీ రంగం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతి. ఈ ప్రస్థానంలో బిల్డర్లందరినీ ఏకం చేస్తూ ప్రభుత్వానికి, కస్టమర్లకు మధ్య వారధిగా నిలుస్తున్న శక్తివంతమైన సంస్థ నారెడ్కో తెలంగాణ. తాజాగా నారెడ్కో తెలంగాణ 31వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ అత్యంత వైభవంగా జరిగింది. హైదరాబాద్ రియాలిటీ భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ వేదికపై కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నందపల్లిలోని ఏపీఆర్ ఐల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలోని దిగ్గజాలు అందరూ కొలువుదీరారు. నారెడ్కో తెలంగాణ నూతన బాడీలో ప్రెసిడెంట్ గా కొప్పుల శ్రీధర్ రెడ్డి గారు, సెక్రటరీ జనరల్ ఆర్ వెంకటేశ్వరరావు గారు, ట్రెజరర్ గా కె సుధాకర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కె గోపాలకృష్ణ గారు, కాళీ ప్రసాద్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ 30 సంవత్సరాల్లో నేను 16 సంవత్సరాల నుంచి ఏదో ఒక పోస్ట్లో నాకు అసోసియేషన్ 2009లో బవర్లాల్ జైన్ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి, ప్రేమ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉండే. అప్పుడు నన్ను జీసీలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రెసిడెంట్, ప్రతి టీము అందరితో కోఆర్డినేట్ చేస్తూ అందరితో పనిచేసిన వాడిని. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్ టు రీచ్ టు దిస్ టుడే యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ నారెడ్కో తెలంగాణ. వీ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఆల్ ది డ్రీమ్స్. మీ అందరి సహకారంతో మేమందరం కొత్తగా ఎలక్ట్ అయిన సెక్రటరీస్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, జీసీ మెంబర్స్ కానివ్వండి, with the help of advisors, we take all the advisors, we'll take our association forward. Wherever it is possible, we'll get the things done. We will work for the betterment of our association, for the name of our association. We are loyal to our association. Thank you. 30 ఏళ్ళు నేను అసోసియేషన్ జాయిన్ అయ్యి ఏ రోజు కూడా పదవి కోసం అడగలేదు, ప్రాకులాడలేదు. కానీ 30 ఏళ్లలో 24 వరకు జీసీ మెంబర్గా ఉంటానే ఉన్నాను 96 నుంచి. అలాంటిది లాస్ట్ టైం ట్రెజరర్గా నన్ను అడగడం జరిగింది, ఎన్నుకున్నారు. బాగా చేశాను అనిపించుకుంటాను అనుకుంటున్నాను. అదేవిధంగా మరలా ఈ సంవత్సరం జనరల్ సెక్రటరీగా నన్ను ప్రమోట్ చేశారు. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ 2 సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా మీతో మెప్పు ఉంటానని, ఆ విధంగా పనిచేస్తానని మనసారా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి మీరు కూడా మాకు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. విజయసాయి గారి ఆధ్వర్యంలో గతంలో చాలా అద్భుతంగా పనిచేసినారు. వారి ఆధ్వర్యంలో టీము నారెడ్కో మెంబర్సు. అదేవిధంగా ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము అందరూ కూడా కలిసికట్టుగా మన నారెడ్కో ఏవైతే విషయాలు, ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ పరిష్కరించడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం. దానికి మీ అందరి సపోర్టు మాకు కావాలి. థ్యాంక్ యూ అండి. It's my pleasure to elect me as to the new body. Thank you very much. Heartful thing. I will thank all the senior members, all the GC members, and all the members of our organization. So I'll try my level best to take the organization to higher heights and serve with accountability, transparency and everything. Thank you very much. నా మీద నమ్మకం ఉంచి ఈసారి మళ్ళా ఛాన్స్ ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఫస్ట్ సునీల్ తోటి ఐ వాజ్ ట్రెజరర్ దేర్. దెన్ ఇప్పుడు విజయసాయి గారి దగ్గర వైస్ ప్రెసిడెంట్. ఇద్దరు ప్రెసిడెంట్స్ తోటి లాస్ట్ 4 years ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ జర్నీ, వెరీ గుడ్ టీమ్ స్పిరిట్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ for keeping faith in me, and I'll also promise each and everyone this time also I'll give my best to the association. Thank you.
జెన్సీ కాలం ఇది. ఈ జనరేషన్ ఆశలు ఆకాంక్షలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్, ఎగ్జాటిక్ డిజైన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ ఉండాలి. ఇటువంటి ప్లానింగ్ తో సిటీలో న్యూ ఏజ్ ప్రాజెక్టులకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది అన్విత గ్రూప్. ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులలో ది బెస్ట్ అనిపించేలా అన్విత ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలు సృష్టించడం అన్విత గ్రూప్ స్ట్రాటజీ. అన్విత ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా తెలుగు ప్రజల అభిమాన నటుడు బాలకృష్ణను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. బాలయ్య క్యాంపైనింగ్ తో అన్విత ప్రాజెక్టులపై ఇప్పుడు క్రేజ్ మరింత పెరిగింది. లగ్జరీ హౌస్ అంటే నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ మాత్రమే కాదు, ఎ న్యూ బిగినింగ్ టు అ వండర్ఫుల్ లైఫ్ స్టైల్. కోర్ సిటీలో టాప్ రేంజ్ ప్రాజెక్టులకు అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది అన్విత గ్రూప్. కొనుగోలుదారులకు అల్టిమేట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా ప్రతి ప్రాజెక్టును అత్యంత నైపుణ్యంతో డెవలప్ చేస్తోంది. నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్విత గ్రూప్ మోటో. హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాం. అన్విత ప్రాజెక్ట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మేము ఏ కస్టమర్స్ని లైక్ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేస్తున్నాం అని ప్రతి ప్రాజెక్ట్కి ఒక క్లారిటీ ఉంటుంది. సో ప్రతి ప్రాజెక్ట్కి ఒక థీమ్ ఉంటుంది, దానికి సర్టైన్ స్పెసిఫైడ్ కస్టమర్స్ ఉంటారు. సో ఐ థింక్ దట్స్ అ క్లారిటీ విత్ ద ఆర్గనైజేషన్. Yes, I mean, see, I'm not targeting investors, to be honest with you. My focus is mainly on end users. Even if you look at our customer base, most of the people are end users. Like, you know, we handed over Ivana phase 1 and right now I think 40 people started living in. Remaining people are doing fit-out activities. We are insisting our customers to complete the fit-out activities before we offer them position. We are giving them maybe 6 months early to the interiors so that by the time everyone comes to the building, there is no noise, there are no security issues. We are insisting also, to be honest. We are keeping that condition in the agreement and selling the apartment. Like they have to complete the interiors fit-outs completely before they take the position of the apartment. Whoever is interested for that particular class, then only they are buying it. So that is the reason we avoided a lot of investors, because if investor buys, they don't do their fit out. They want depreciation and they will sell and they will go. Because of these conditions, most of the end users are coming to our buildings and they are taking it. So one way, you know, this condition has become a sort of, you know, it's going to be a better thing in future when it comes to, you know, when people start living in the apartment. అక్కడ ఏంటంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ నాయిస్ ఉన్నారు, చిన్నపిల్లలు పడుకున్న వాళ్ళని డ్రిల్ మిషన్ సౌండ్స్ వాళ్ళు నిద్రలేగరు. అందరూ వెళ్ళేసరికి ఏంటంటే ఆ హార్డ్ ఫిట్ అవుట్ కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ ఫర్నిచర్ మూవ్ చేసుకుంటారు, మూవ్ అవుతారు. అది మేము కండిషన్గా పెట్టి అమ్ముతున్నాం. అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి ఫ్లాట్ ఇస్తున్నాం. సో దాని మూలంగా ఏంటంటే ఎండ్ యూజర్స్ ఎక్కువ వస్తున్నారు మా దగ్గర. వాట్ యూ సే సార్, అంటే ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కానీ మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది, మన ఇక్కడ ఉండే కండిషన్స్కి సూటబుల్గా ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ మిస్సింగ్ అవుట్. See, amenities and facilities are pretty much common, Renu. See, every part will have amenities, every part will have facilities. If you follow our designs, we don't do apartments in ground level, podium level. All our podiums are double height podiums. We do a lot of amenities below the towers, and all our terraces are gardens. So we don't waste the terraces. Whatever the possible way is there to create something, yeah, we go for it. Right now, we handed over 450 apartments to our Ivana customers, phase 1. Our first clubhouse is getting ready by this Dussehra. We finished the structure and process of doing interiors right now. And once the clubhouse is done, the moment, you know, they see the club, you know, it's going to be a different feel to the customers. The second clubhouse is going to be ready by end of next year. And we're in the process of making the first clubhouse ready for High-Line also by the time we hand over the first phase of apartments next year. So our system is that only, like, you know, we hand over phase wise along with amenities. We do a portion of amenities also finish by the time, you know, we hand over the first phase. As I told you before also, like, you know, we talk, we deliver, and we are true to ourselves and we follow the same policy, same principles always, and that is how we live our life. Yeah. అద్భుతం. ఇది కదా లగ్జరీ హోమ్ అంటే, ఇలా కదా ఉండాలి ఐకానిక్ టవర్ అంటే అన్న గుర్తింపు తెచ్చుకోవడం అంత తేలికేం కాదు. కాంపిటీటర్లు సైతం మెచ్చుకునేలా రేపటి రోజున రియల్టర్లుగా ఎదిగే వారికి రోల్ మోడల్ గా నిలవడం మామూలు విషయం కాదు. 100% పర్ఫెక్ట్ ప్లానింగ్, యూనిక్ డిజైన్, తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లు కోరుకున్న దానికన్నా అందించాలనే ప్యాషన్ ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. రియాలిటీ రంగంలో తలమానికంగా నిలిచేలా ఘనత సాధించింది పౌలమి ఎస్టేట్స్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ఐటీ హబ్, మల్టీనేషనల్ కంపెనీలు, సరికొత్త ఐటీ సంస్థలతో వెస్ట్ హైదరాబాద్ మొత్తం మీద కోకపేట ప్రగతి పరుగులో ముందుంది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో ప్రెజెంట్ ట్రెండ్కు తగినట్టు ఫ్యూచర్ జనరేషన్ టేస్ట్ను అందిపుచ్చుకుంటూ ఈ ఏరియాలో పౌలమి ఎస్టేట్స్, పలాజో, అవంతో ప్రాజెక్టులను డెవలప్ చేసింది. కోర్ సిటీలో మోస్ట్ ప్రైమ్ లొకేషన్లో పౌలమి ఎస్టేట్స్ అతి త్వరలో అల్టిమేట్ అనిపించే రీతిలో న్యూ ప్రాజెక్ట్ను లాంచ్ చేయబోతోంది. మరి
ఇవాళ మన రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం మన ప్రశాంత్ రావు గారు ఉన్నారు, పౌలమి అధినేత విత్ మేనేజింగ్ డైరెక్టర్. సార్ అవాంతా అయిపోయింది, సో అవాంతాలో చాలా మంది కస్టమర్స్ ఆర్ ఆల్ హ్యాపీ అండ్ పలాజో కూడా almost sold out. Yeah, almost sold out. We just have a last few units on the lower floors which are there, but mostly sold out. Now next interesting subject is definitely going to be Madinagoda. We've been talking about it again. Correct. The last 2 to 3 years mana Madinagoda gurinchi maatladamo. We did have some hiccups in between, but all those hiccups are cleared now, and we've just started now applying for permissions. So I think ఈ దశరా లోపల లాంచ్ చేయాలని అది కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇట్స్ టోటల్ అబౌట్ 20 acres ప్రాపర్టీ అండి. వీఆర్ డూయింగ్ మిడ్ బడ్జెట్ అపార్ట్మెంట్స్ 1350 నుంచి 2250 స్క్వేర్ ఫీట్. వెరీ కన్వీనియంట్ ఫర్ మిడిల్ క్లాస్. So that area is also that sort of a location, very convenient, and it's going to be a very large township by itself. Again, all amenities will be within the premises. We're going to have 2 clubhouses, shopping, dispensary, all the sports amenities. So a lot of USPs are going to come. I think I'll keep explaining as and when we come closer to the launch. But that's going to be an interesting township by itself, Andy. And actually, Madinagudala anta prime location lo ippudu anta pedda land dorakatam kuda it was a good advantage. So we're able to give a lot of amenities to our customers there. In all probability, before Dussehra, we should be able to launch that project. ఓకే, సో ఈ ఉగాది నుంచి రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ద మార్కెట్ కండిషన్స్? See, definitely Hyderabad, there is a good future, and I've always been saying this. The global capability centers, which are the back-end operations of all these multinational companies, they are preferring India now, primarily because of the talent pool that we have. Cost of infrastructure is much lower than US or elsewhere. So that's why they are actually preferring to come and put up their offices here in India. For the last 3 to 4 years, చూస్తే Hyderabad is one of the most preferred destinations, along with Bangalore. But even the last 2-3 months data చూస్తున్నైతే I think we have overtaken Bangalore also now. Primarily because of the infrastructure that we have. We have beautiful roads. Government has done a lot of effort in creating good infrastructure, especially around Kokapet and that area, Kavati. So leasing is actually on the best foot now. So in the leasing and that automatically this has to move into residential sales also. So my guess is in the next 1 to 2 years, we will see a very good momentum in the residential sales in Hyderabad, and everybody wants to be in Kokapet. Kokapet also has become so busy now, but I think from here now city is slowly going to move towards Kollur. So Kollur, but now a lot of huge townships have already started there. So I think Kollur is going to be the next, very similar to Kokapet there. సో మీ స్టాంప్ ఎప్పుడు వేస్తున్నారు? కోకాపేట అంతా ఆక్రమించేశారు, నెక్స్ట్ ఆక్రమించబోతున్న ప్లేస్ ఏంటి? Yeah, we do have substantial land banks in Kollur, but we're just keeping that for few more years down the line, because anyway that's going to be a very hot spot. Manam unna land adutunna 100 feet road abutting, just abutting the outer ring road also. So it's a very nice location. We have to, it's a corner bit, so we are planning that, but I think probably 1 or 2 years later, after we launch Madinagoda and we make that a success, and then we'll slowly branch out to Kollur. Sir, thank you so much, and all the very best. Thank you very much, Andy. Thank you, sir. Thank you. Right. హైవేలు అంటే ప్రగతికి సూచికలు, అందుకే హైవే పక్కన ఉంటే ప్రాపర్టీకి అప్రిసియేషన్ కూడా ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అతి తక్కువ టైంలో సూపర్ గ్రోత్ కావాలంటే హైవే పక్కన ఉన్న ప్రాజెక్టులు బెస్ట్ చాయిస్ అనే విషయం ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా హైవేల పక్కన బెస్ట్ ప్రాపర్టీ ఎక్కడ లభిస్తుంది అనేటువంటి క్వశ్చన్ కు కరెక్ట్ ఆన్సర్ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ అందిస్తున్న ప్రాజెక్టులు. ప్రశాంతత, ప్రగతి, హైవే ఫేసింగ్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాంటి ప్రాజెక్టులను అందిస్తున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. అడ్వాన్స్డ్ ఐడియాలజీతో మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. ఈ సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా తమ విలువైన కస్టమర్లకి స్పెషల్ ఆఫర్స్ ను అందిస్తోంది. డిటిసిపి రేరా అప్రూవల్ ప్రాజెక్టులలో 10 లక్షల రూపాయలకే ప్లాట్ మరియు ప్లాట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి వీకెండ్ హోమ్స్ ను ఫ్రీగా ఇస్తున్నారు. Hello everybody, JSR Sun City Group created a strong mark in real estate industry with its commitment to quality. So today we are privileged as we have with us esteemed chairman of JSR Sun City Group, Dr. Jadapalli Narayan Garu. Let's talk to him and know more about JSR Sun City Group. Hello sir, hi. Hi Amma. Namaskaram sir. Namaskaram. Ela unnaru? Fine, బాగున్నాను. So first of all, congratulations sir. So JSR Sun City 20 years successfully complete చేసుకుంది. So congratulations, and let us know about the business philosophy behind it. దీని కొత్త థియరీతో ఏం లేదండి. నేను 3 decades నుంచి 30 years రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాను. 20 years అయింది కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి. అంతకుముందు 10 years నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ చేశాను. ఈ 20 years నుంచి దగ్గర దాదాపు 100కు పైగా వెంచర్లు కంప్లీట్ చేసి ఉన్నాం. థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో. ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ సిటీకి 4 వైపులా ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో కానీ,
అలానే మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలోనే మా వెంచర్స్ ఉన్నాయి, అన్ని హైవేలో ఉన్నాయి. దీంట్లో డెడికేషన్తో పనిచేశాను కాబట్టి కంటిన్యూగా ఒకే ఇండస్ట్రీలో అలుపెరగకుండా పనిచేస్తూ నిత్య శ్రామికుడిలాగా పనిచేస్తూ ముందుకెళ్ళాను. 20 years సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా జేఎస్ఆర్ గ్రూప్ కస్టమర్స్కి ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? మేము ఇచ్చే ఆఫర్స్ మా కస్టమర్స్కి ఎలా ఇస్తున్నామంటే, ఎగ్జాంపుల్ ఒక డిటీసీపీ, రేరా, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ కనెక్టివిటీ ఉండి విద్య, ఆరోగ్య రంగాలు, సాఫ్ట్వేర్ రంగాలు ఉన్నటువంటి ఏరియాలో, అలానే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, పుణ్యక్షేత్రం అటువంటి యాదాద్రి పరిసర ప్రాంతాల్లో సిటీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి మా వెంచర్స్లో 15 లక్షలు ఉన్నటువంటి ప్లాట్ ఖరీదు 10 లక్షలకే ప్లాట్ ఇస్తున్నాం. ఇది మా కస్టమర్స్కి మంచి ఆఫర్ మేము ఇస్తున్నామండి. ఇదే కాకుండా మరో వెంచర్లో అక్కడే ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి వీకెండ్ హోమ్ అనేది ఫ్రీగా కూడా ఇస్తున్నాం. దానికి మేము వీకెండ్ హోమ్లో మీరు వచ్చి అక్కడ స్టే చేయొచ్చు, ఈ యాజ్ అండ్ డేట్ ఈరోజు కూడా చేయొచ్చు. ఆల్రెడీ 20 కస్టమర్స్కి మేము ఇచ్చేస్తున్నాం, మా సైట్లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అక్కడే వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడే జాగింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడే రిసార్ట్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఆ వీకెండ్ హోమ్ చుట్టూ బౌండరీ వాళ్ళు ఒక గేట్ చక్కగా పెట్టుకొని కార్ పార్కింగ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి అందులో పండ్ల చెట్లు లేదా వెజిటబుల్స్ పండించుకోవచ్చు. ఆ వీకెండ్ హోమ్లో కూడా మీరు ఉండొచ్చు. ఇదే కాకుండా వీకెండ్ హోమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 24 months అష్యూర్డ్ మంత్లీ రెంటల్గా కూడా మేము ఇస్తున్నాం కూడా ఆల్రెడీ. ఇలా 15 లక్షల ప్లాట్ 10 లక్షలకి ఇస్తున్నా. కొన్ని వెంచర్లో ప్లాట్ కొన్న వాళ్ళకి వీకెండ్ హోమ్ ఫ్రీగా ఇస్తూ 24 months 2 years కాలం వరకు వాళ్ళకి రెంట్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీలో మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తా, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తా, మంచి ఆనందాన్ని ఇస్తా. ఇదంతా స్వయానా మీరు వెంచర్ని వచ్చి చూడండి. వెంచర్ చూసిన తర్వాత ఆలోచించండి. చెప్పామని కాకుండా వెంచర్ చూసిన తర్వాత మీకు హ్యాపీనెస్ అనిపిస్తే మీకు అందుబాటు ధరల్లో ఉండి మేము చెప్పిన అక్కడ ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయండి. వెంటనే మీ ప్లాట్ రిజిస్టర్ చేసుకోండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 20 సంవత్సరాలు ఆదరించినటువంటి మా విలువైన కస్టమర్లకి, అలానే మా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా ఈజీ, కానీ కొత్త ట్రెండ్ సెట్ చేయాలి అంటే ఈజీ ఏం కాదు. మరీ ముఖ్యంగా రియాలిటీ సెక్టర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలవాలి అంటే విజనరీ అండ్ ప్లానింగ్ అల్టిమేట్ లెవెల్లో ఉండాలి. కస్టమర్ల చాయిస్ ఏదైనా ట్రెండ్ సెట్టింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ప్రెజెంట్ జనరేషన్ మెచ్చేలా, ఫ్యూచర్ జనరేషన్ కు నచ్చేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం అభినందన సంస్థకు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సొంతిల్లు అంటే చాలా మందికి దశాబ్ద కాల కష్టార్జితం. వారు పెట్టే పెట్టుబడిలో ప్రతి ఒక్క రూపాయికి అత్యుత్తమ నాణ్యత, తరానికి సరిపోయే భరోసా, తిరుగులేని విలువ ఇవ్వాలని ఉత్తమ సంకల్పం అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్ గారు, స్వప్న గారులది. ఇంటి నిర్మాణంలో మెటీరియల్ మొదలుకొని ఫినిషింగ్ వరకు ప్రతి అడుగులో, ప్రతి పనిలో 1-2 సార్లు క్వాలిటీలో ఏ లోటు లేకుండా చూసే పర్యవేక్షణే అభినందన సంస్థకు అందరి ఆదరాభిమానాలను సంపాదించి పెట్టింది. లైఫ్ ను మరింత జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేసేలా రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో స్టాండర్డ్స్ కు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోన్న రియాలిటీ ఆర్గనైజేషన్ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ద బెస్ట్ అనిపించే ఎమ్యూనిటీస్ తో, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తో ప్రతి ప్రాజెక్టును యూనిక్ వేలో డెవలప్ చేస్తోంది. హెల్దీ లివింగ్ అట్మాస్ఫియర్ తో ఓ ఆనందకరమైన జీవనం గడపాలి అనుకునే వారికి అభినందన పర్ఫెక్ట్ చాయిస్ గా నిలుస్తోంది. తిరుగులేని అంకిత భావంతో, రాజీలేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. హలో మేడం, హాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. రియల్ ఎస్టేట్లో 18 yearsగా సక్సెస్ఫుల్గా ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ చిన్న విషయం కాదు, ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాస్క్. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇండస్ట్రీలో ఉండి మా హస్బెండ్ అండ్ నేను 18 yearsగా ఇండస్ట్రీలో ఉన్నాము. ఎక్కువగా మణికొండ ఫోకస్ చేసాం మేము స్టార్టింగ్ నుంచి. 17 years బ్యాక్ మణికొండ అంటే అసలు యాక్చువల్లీ ఎవరికీ తెలియదు. బట్ అప్పుడే మా వారు విజన్ తోటి మణికొండలో స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ 39 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ప్రజెంట్ ఒక 10 రన్నింగ్ చేస్తున్నాము. ఇవి కాకుండా నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి వెలిమల, కొల్లూరులో స్టార్ట్ చేసాము. వెలిమలలో వచ్చేసి మా ఈ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కమర్షియల్స్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేము. మెయిన్గా ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్కి మనం కావాల్సినది నీడీ హౌస్, అది బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీలో ఇవ్వాలి అని మా ఒక తపన అన్నమాట. సో మా వారి విజన్ అంతా దాని మీదే ఫోకస్ చేశారు. సో కస్టమర్కి మనం ఎంత బెస్ట్ ఇవ్వాలో ఎక్కువ అదే మేము ఫోకస్ చేస్తాము. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాము మేము.
అదే మా సక్సెస్ కారణమని నేను అనుకుంటున్నాను. సో అభినందన నుంచి 3 సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని విన్నాము. సో కొల్లూరు అండ్ మణికొండలో కూడా అవ్యాన్, స్కంద అండ్ శ్రీ సంశిత. సో వాటి గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మణికొండలో ఏంటంటే ఇప్పటివరకు మేము స్టాండ్ అలోన్స్ చేసామండి. ఫస్ట్ టైం ఇక్కడ కూడా గేటెడ్ స్టార్ట్ చేస్తున్నాము. అది వచ్చి 2 acresలో 12 floors చేస్తున్నాము. అది సింగిల్ టవర్. కొల్లూరులో వచ్చేసి అవ్యాన్ అండ్ స్కంద స్టార్ట్ చేస్తున్నాము. అవి ఇప్పుడు పర్మిషన్స్కి వెళ్ళాయి. యాక్చువల్లీ మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనుకోండి. అది సింగిల్ టవర్స్. కొల్లూరులో కూడా ఇప్పటి వరకు ఎవరికి సింగిల్ టవర్ లేదు. మాదే 39 floors బిల్డింగ్ అనమాట. కన్స్ట్రక్షన్ కూడా నెక్స్ట్ మనం మైవన్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాము. టైం గురించి ఆలోచించి కొంచెం స్పీడ్గా ఇవ్వాలి అంటే మైవన్ కన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి. సో అది కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది మేము అబ్జర్వ్ చేసినప్పుడు. అందుకని నెక్స్ట్ మైవన్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. అన్నింటా ఫాస్ట్, అల్ట్రా మోడర్న్, అవుట్ స్టాండింగ్, అల్టిమేట్ కోరుకుంటోంది నేటి ట్రెండీ జనరేషన్. అంచనాలకు మించి వారి సంతోషాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ ఇండస్ట్రీలో 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఘన చరిత్ర వాసవిది. ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ఫీచర్స్ తో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ గృహమే స్వర్గసీమ అన్న మాటకి ప్రతిరూపంగా నిలుస్తుంది వాసవి గ్రూప్. మారుతున్న కాలం, టెక్నాలజీకి తగ్గట్టు డిఫరెంట్ కాన్సెప్ట్, అల్టిమేట్ ఎమ్యూనిటీస్తో ప్రాజెక్టులు డెవలప్ చేయడం వాసవి గ్రూప్ని రియాలిటీ రంగంలో అగ్రస్థానంలో నిలుపుతోంది. అత్యుత్తమమైన ప్రాజెక్టులతో ప్రతి అడుగులో కస్టమర్ల నమ్మకం పెంచుకుంటూ వస్తోంది. రియాలిటీ సెక్టార్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న టైంలోనూ వాసవి ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గకపోవడం ఈ కంపెనీపై కస్టమర్లకు ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశమంచులు తాకే విధంగా అద్భుతమైన హౌసింగ్ ప్రాజెక్టులు తీర్చిదిద్దడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ వాసవి గ్రూప్. సిటీలోని అన్ని ముఖ్యమైన ఏరియాల్లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న ఒకే ఒక్క రియాలిటీ సంస్థ వాసవి. ప్రతి సంవత్సరం కొత్త సంచలనానికి తెరతీసేలా గ్రాండ్ ప్రాజెక్టులను లాంచ్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. హైదరాబాద్ డెవలప్మెంట్ లో అన్ని ఏరియాల కంటే ముందున్న ఏరియా నార్సింగి. ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో లగ్జరీ హోమ్స్ కి ల్యాండ్ మార్క్ గా నిలిచేలా వాసవి గ్రూప్ అట్లాంటిస్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. 8 టవర్లలో 45 ఫ్లోర్లతో దీనిని భారీగా డిజైన్ చేస్తున్నారు. అద్భుతం అనే మాటకు అసలైన అర్థంగా నిలిచేలా అట్లాంటిస్ లో స్కై విల్లాస్ ఉంటాయి. రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్స్, పార్టీ లాన్స్, మినీ థియేటర్ వంటి అట్రాక్షన్స్ అన్ని వాసవి అట్లాంటిస్ ప్రత్యేకతలు. గచ్చిబౌలి ఐటీ హబ్ కు అతి సమీపంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. వాసవి అట్లాంటిస్ టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మెగా ప్రాజెక్ట్ అండి ఇది. లైఫ్లో వేగం పెరిగింది, ఆనందం తగ్గిపోయింది, లైఫ్లో కంఫర్ట్ పెరిగింది, మనశ్శాంతి మిస్ అయిపోయింది, ఎమ్యూనిటీస్ పెరిగాయి, ప్రశాంతత మాయమైపోయింది, టెక్నాలజీ పెరిగింది, యూనిటీ కనిపించకుండా పోతుంది. ఉరుకులు పరుగులు జీవితంలో చాలా విషయాలకు మనం దూరం అవుతూ ఉన్నాం. స్వచ్ఛమైన, ప్రశాంతమైన, ప్రకృతి హితమైన పల్లె జీవనం నేడు కరువైపోయింది. ఇది అందరిలో ఉన్న బాధే. దీనికి పరిష్కారం ప్రకృతి ఒడిలోనే ఉంది అంటోంది యూనిక్ ఎకో ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ఆర్గానో. సిటీకి చేరువలోని చేవెళ్ల హైవేపై ఆర్గానో సంస్థ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులు తీర్చిదిద్దింది. వీటిని ప్రాజెక్టులు అనడం కంటే ప్రకృతి నిలయాలు అనడం కరెక్ట్. ప్రతి ఎకో హ్యాబిటెట్ వైవిధ్యంగా ఉండి మన లైఫ్లో మిస్ అయిన జాయ్ని ఫుల్ఫిల్ చేసేలా ఉంటాయి.
హలో సార్, హాయ్. హలో అండి. మనం ఎందుకు మాట్లాడుకున్నా కూడా ఒక కనెక్టివిటీ అనేది ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు? లేదా కనెక్టివిటీ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అండ్ ఫర్దర్గా కూడా ఆంధ్ర తెలంగాణలో కనెక్టివిటీ అనేది చాలా గ్రేట్గా ఉండబోతోంది అని వింటున్నాము. వాట్ యు సే అబౌట్ దట్? Very good question. I think this brings to the crux of it also. See, we have laid out our vision for little longer. It's more like 10-15 ఏళ్ళలో ఆర్గానో ఏం చేయబోతుంది with respect to overall development that might happen. అనే ఉద్దేశంతో we have some clarity. So when we started this side, it just happened that we started in Aziznagar. Now we second, third, fourth, right now we are doing almost 9 projects in Chevelite region itself. And there are another 4 more projects which are in pipeline, which are at different types. Okay. And I am able to see that in another 5 years max, we may be around 30 projects work in Chevela region lo chestam. Now, what is Chevela for us? For us, Chevela is like, it's a region which is going to come up. ఆ రీజన్ మొత్తాన్ని ఆర్గానిఫికేషన్ చేసేసాం అనుకోండి, మొత్తం ఒక డైరెక్షన్ వచ్చేస్తుందిగా. ఆ రీజియన్కి ఒక కొత్త కళ రావచ్చుగా. రియల్ ఎస్టేట్ టిపికల్ మార్కెట్లో మీకు ఏమంటారు, ఫస్ట్ 3 BHK, 4 BHK, స్పేషియస్, రైట్? దిస్ ఈస్ మై స్పెక్ అండ్ దీస్ ఆర్ ద ఎమ్యూనిటీస్ దట్ ఐ హ్యావ్. And this is the location, very close to this malls. This is what we will tell. On top of it, కొత్త USP ఏం చెప్తున్నాము, ఇది గ్రీన్ రేటెడ్. సో ఇప్పుడు గ్రీన్ రేటెడ్ని నిజంగా కస్టమర్ ఎంత సీరియస్గా తీసుకుంటారు? మీరు తీసుకుంటారు నిజంగా గ్రీన్ రేటెడ్? 4 కోట్లు నార్మల్, గ్రీన్ రేటింగ్ అయితే 1 crore ఎక్కువైందండి. మీరు ఏమంటారు? గ్రీన్ రేటింగ్ ఏదో వినడానికి బాగానే ఉంది కానీ అది లేకుండా చెప్పండి ఎంత అంటారు జనరల్, రైట్? బికాస్ గ్రీన్ అనేది మాస్కి అదంత ప్రయారిటీ కాదు. ఇప్పుడు కోవిడ్ వచ్చే వరకు మీకు భయం రాలే, అది వచ్చింది మనిషి చచ్చిపోతున్నారు అంటే అరే చచ్చిపోతామనే భయం వస్తే తప్ప గ్లోబల్ వార్మింగ్ నాకు ఎందుకు ఇంపార్టెంట్, బయోడైవర్సిటీ నాకు ఎందుకు ఇంపార్టెంట్ జనరలీ, ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ ఎనీబడి. హ్యూమన్ ప్రయారిటీ అట్లాగే ఉంటుంది. మా థీసిస్ ఈస్ గ్రీన్ లివింగ్ షుడ్ బి డిఫాల్ట్. ఇది డిఫాల్టే కానీ యాడ్ ఆన్ ఉండకూడదు. ఇది డిఫాల్ట్ ఉండాలంటే ఎట్లా ఉండాలి, మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి అది వచ్చేయాలి, మీరు అలా బతికేస్తూ ఉంటే సో యూ విల్ లివ్ ఆటోమేటిక్లీ హెల్దీ, కరెక్ట్? సో ఐ షుడ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ, not add on. So అంటే ఏం చేయాలి, more land you need to have so that you can have more trees. If you have more trees, you will have engagement with birds, right? There should be some water systems, some streams, some ponds, right? Where there is a ecosystem, like ఆ నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచో దూరంగా ఏవో పక్షులు రావచ్చు, అందులో ఏవో చేపలు పెరుగుతుంటాయి, లేకపోతే చిన్న చిన్న జీవాలన్నీ పెరుగుతాయి, వాటిని తినడానికి ఇంకోటి ఏదో వస్తుంది. సో దట్ ఎకోసిస్టమ్ స్లోలీ ఎవాల్వ్ అవుతుంది, కరెక్ట్? అన్ని చెట్లు ఉంటే కానీ నాకు అంత బ్యూటిఫుల్ పొల్యూషన్ లేకుండా ఉన్న ఎయిర్ నాకు రాదు. అండ్ ఈ కమ్యూనిటీకి ఉండాలంటే నాకు ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ల్యాండ్ ఎక్కువ ఉండాలి, అంటే డెన్సిటీ తక్కువ ఉండాలి. సో ఆబ్వియస్లీ నేను అక్కడికి వెళ్ళాలి. సో వ్యూయర్స్, ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ చూశారు కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.